వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ చూద్దాం. ఈ రోజుకి సంబంధించి ప్రకాశం జిల్లాలో ఆంధ్రజ్యోతికి సంబంధించిన హెడ్లైన్స్ మనం చూస్తే, పల్నాడు జిల్లా బొప్పుడి ప్రజాగళం సభకు హాజరైనటువంటి జనం, తొడగొడుతున్నటువంటి యువతి, ప్రజాగళం ప్రభంజనం, బాబు పవన్ పురంధరేశ్వరి అభివాదం. సో చాలా చక్కగా ప్రజాగళం గురించి హాఫ్ పేపర్ వేయడం జరిగింది. మిగిలిన హాఫ్ పేపర్లో ఏమున్నాయంటే, హనిమిరెడ్డి ఎక్కడ ఒక హెడ్డింగ్, 2 రోజులుగా కనిపించిన అద్దంకి వైసీపీ అభ్యర్థి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్, గాలిస్తున్న అయోధ్య రామిరెడ్డి. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పాణెం హనిమిరెడ్డి అదృశ్యమయ్యారు. ఆదివారం ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. దీంతో ఆ పార్టీ నాయకులు ఆయన ఆచూకీ కోసం ప్రయత్నించడం ప్రారంభించారు. జగన్ ఇటీవల అద్దంకి అభ్యర్థిగా హనిమిరెడ్డిని ప్రకటించారు. 2 రోజుల నుంచి ఆయన నియోజకవర్గంలో కనిపించడం లేదు. ప్రకటించిన అభ్యర్థులతో మాట్లాడి కొన్ని విషయాలను చేరవేసేందుకు వైసీపీ అధిష్టానం రీజనల్ కోఆర్డినేటర్లకు కొన్ని సూచనలు చేసింది. అందులో భాగంగా బాపట్ల జిల్లా కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న అయోధ్య రామిరెడ్డి ఆదివారం హనిమిరెడ్డి కోసం ప్రయత్నించగా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆయన ఏమయ్యారంటూ మిగిలిన ముఖ్య నేతలకు అయోధ్య రామిరెడ్డి ఫోన్ చేస్తున్నారు. ఆదివారం రాత్రి కూడా ఆయన అందుబాటులోకి రాకపోవడంతో ప్రకాశం జిల్లా చెందిన కొందరు నేతలను కూడా అయోధ్య రామిరెడ్డి ఫోన్ చేసి హనిమిరెడ్డి ఎక్కడ, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, నియోజకవర్గంలో లేరు అంటున్నారు. దీంతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. కొంతమంది నేతలైతే పట్టుబట్టి హనిమిరెడ్డిని రంగంలోకి తెచ్చింది రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అని, ఆయన్నే అడగాలంటూ సూచించినట్లు తెలిసింది. అభ్యర్థుల జాబితా ప్రకటించాక ఎవరికీ అందుబాటులోకి లేకుండా పోవడం వైసీపీ నేతల్లో పెద్ద చర్చనీయాంశమైంది. అభ్యర్థుల ప్రకటన అనంతరం నియోజకవర్గంలో చురుగ్గా పనిచేయాల్సిన హనిమిరెడ్డి ముఖ్య నేతలకు కూడా అందుబాటులో లేకుండా వెళ్లడంతో వైసీపీ నేతల్లో అనేక అనుమానాలు ఆరంభమయ్యాయి. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. చూద్దాం, కొంచెం డెప్త్గా ఆ మ్యాటర్ని చూద్దాం. తర్వాత ఎన్నికల కోడ్ పటిష్టంగా అమలు చేయాలి. 10th పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి. ఈ రోజు నుంచి మొత్తం 10th ఎగ్జామ్స్ కాబట్టి అన్ని చోట్ల ఏర్పాట్లు ఉన్నాయి. తర్వాత టీడీపీ వైపే నాయకుల అడుగులు, వైసీపీని వీడిన రాచర్ల జడ్పీటీసీ మాజీ సభ్యురాలు, ఇవన్నీ గిద్దలూరు వాటికి సంబంధించి ఉన్నాయి. తర్వాత వైసీపీని వీడిన పోలవరం వాసులు టీడీపీలోకి ఆహ్వానిస్తున్న మాజీ ఎంపీపీ వెంకట్రావు. టీడీపీలో చేరిన 50 బీసీ కుటుంబాలు ముళ్ళమూరు మండలంలో నుంచి టీడీపీలోకి ఒక 50 కుటుంబాలు పోలవరం నుంచి చేరారన్నట్లుగా చెప్తున్నారు. మరి మండలంలో ఉన్న పోలవరం బీసీ కాలనీకి చెందిన 50 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీని వీడి ఆదివారం మాజీ ఎంపీపీ మందలపు వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వీరంతా శంకరాపురం వచ్చి మాజీ ఎంపీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో పార్టీ కండువాలు కప్పుకొని అనంతరం ప్రజాగళం సభకు తరలి వెళ్లారు. వైసీపీ పార్టీలో బీసీలకు విలువ లేదని ఆ పార్టీకి గుడ్ బై చెప్పామన్నారు. పార్టీలో చేరిన వారిలో వల్లెపు తిరుపతి రాయుడు, సుబ్బారావు, కుంచాల సుబ్బారావు, చల్లా సుధాకర్ రావు, అంజయ్య, వల్లెపు అంకమరావు, తిమ్మిశెట్టి రాంబాబు, వల్లెపు అంకమరావు మరో 40 కుటుంబాలు టీడీపీలో చేరాయి. అలాగే బసవాపురంలో కూడా టీడీపీలో చేరికలు ఉన్నాయి. బసవాపురంలో చూస్తే మండలంలోని కెల్లంపల్లి పంచాయతీలో బసవాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు కట్ట చిన్న వెంకంబొట్లు ఆధ్వర్యంలో 150 మంది వైసీపీని వీడి ఆదివారం టీడీపీలో చేరారు. మాజీ ఎంపీపీ మందలపు వెంకట్రావు ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా టీడీపీలో చేరడం జరిగింది. సో ఇక్కడ ముళ్ళమూరు మండలంలో ఉన్నటువంటి ఆ పోలవరం అనే గ్రామం ఒకటి, బసవాపురం. పోలవరం నుంచి 50 కుటుంబాలు, బసవాపురం నుంచి 150 కుటుంబాలు శంకరాపురంలో మందలపు వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరి వాళ్ళు ఆ సభకి వెళ్ళడం జరిగిందని చెప్పడం జరిగింది. తర్వాత కోడ్తో మాయమైన ఫ్లెక్సీలు. దర్శి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో దర్శి పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఉన్న ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఒక్కసారిగా మాయమయ్యాయి. ఎన్నికల నిబంధనల మేరకు అధికారులు శనివారం సాయంత్రం నుండి ప్రచార పోస్టులను వెంటనే తొలగించారు. ఫ్లెక్సీలను తొలగించడంతో పాటు రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు పర్యటించి అక్కడక్కడ ఉన్న రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను కూడా తొలగించారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ ఈఆర్ఓలో లోకేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయ పార్టీల ప్రజల ఎన్నికల కోడ్ను పాటించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దొనకొండలో కూడా సేమ్ కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే అధికారులు అప్రమత్తమై ఆదివారం దొనకొండలోని రాజకీయ పార్టీల ప్రచార ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, పోస్టులను తొలగించారు. రెవెన్యూ పంచాయతీ సిబ్బంది దొనకొండలో ఉన్నటువంటి ప్రధాన రహదారులు ఇటీవల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, పోస్టర్లను త్వరను తొలగించారు. రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు కూడా తొడిగారు. అది పరిస్థితి. కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి అన్ని పోస్టర్స్ అన్ని ఎక్కడ కూడా ఉండకూడదు. ఆ ప్రకారంగా చేయటం జరిగింది. తర్వాత దర్శి రిలేటెడ్ మ్యాటర్ మనం కనుక చూస్తే ఇంకా ఏమున్నాయి అనేది
చూద్దాం. కనిగిరికి సంబంధించినవి ఉన్నాయి. అంతే. దర్శికి సంబంధించినటువంటి వార్తలైతే ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి. ఆంధ్రజ్యోతిలో. చూద్దాం మిగతా జిల్లా వార్తలు అన్నీ.